విద్యా వ్యాపారంలోకి రామోజీరావు కొత్త తరహా యూనివర్సిటీ దట్ ఈజ్ రామోజీరావు. వయసు ఎంత అనేది ముఖ్యం కాదు, బుర్ర రోజు రోజుకు కొత్త కొత్త సంపాదనా మార్గాల్ని చురుకుగా అన్వేషిస్తున్నదా లేదా అనేదే లెక్క. అవును, కేసీఆర్ అత్యంత ఔదార్యంతో 100 ఎకరాలు ధారపోస్తుంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. మోదీ పల్లకి మోస్తున్నప్పుడు కేంద్ర పథకాల నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ముక్కు మొహం తెలియని వాళ్ళు విద్యా వ్యాపారంలో కోట్లు సొమ్ము చేసుకుంటుంటే తాను వెనకబడాలా? అదే సమయంలో ఆశించిన ఫిలిం సిటీ వ్యాపారం సరిగ్గా లేకపోతే ఆ సిటీని మిగతా వ్యాపారాలకు అడ్డగా మార్చుకోవాలా వద్దా? ప్రింట్, టీవీ, డిజిటల్ మీడియా, టీవీ వినోదం, సినిమా నిర్మాణం, కొత్తగా ఆధ్యాత్మిక దందా, పచ్చళ్ళు, బట్టలు, చిట్ ఫండ్, వాట్ నాట్. ఇప్పుడు ఇక నైపుణ్య శిక్షణ వ్యాపారం. ఎస్, రామోజీరావే, తిరుగులేదు. దాని పేరు రామోజీ క్రియాన్ యూనివర్స్. ఇది ఒక భిన్నమైన యూనివర్సిటీ. రామోజీ ఫిలిం సిటీయే కార్యస్థలం. ఇప్పటికే కొన్ని కోర్సుల విషయంలో స్పష్టత ఉంది. గ్రాడ్యుయేషన్, పీజీ సర్టిఫికేట్ కోర్సులు, స్కిల్ ట్రైనింగ్, ఇలా ఇంకా ఏ కోర్సులు ఉండాలో మదిస్తున్నారు. అంతా బాగానే ఉంది. అంతా అల్లాటప్పాగా ఇతర యూనివర్సిటీలాగా బీటెక్, బీఎడ్, ఎంబీఏ, బీఏ, ఎంఏ వంటి సాంప్రదాయ కోర్సులతో కొత్త కథ నడిపించే యూనివర్సిటీ కాదు. ఇప్పటికైతే మీడియా అండ్ కమ్యూనికేషన్, డిజైన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్లో పీజీ డిప్లొమా కోర్సులు, డిజిటల్ ఫిలిం మేకింగ్, సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కంటెంట్ రైటింగ్, ప్రింట్ అండ్ ఆన్లైన్ జర్నలిజం, టీవీ న్యూస్, పబ్లిక్ రిలేషన్స్, యాడ్ ఫిలిం, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, బ్రాండింగ్, మార్కెటింగ్, క్యాంపెయిన్ మేనేజ్మెంట్, లీగల్ అండ్ క్రైమ్ రిపోర్టింగ్, టీవీ అండ్ ఫిలిం గ్రాఫిక్స్, యానిమేషన్, యాక్టింగ్ ఫర్ మీడియా, టీవీ ప్రొడక్షన్స్, ఆర్జే, వీజే, డీజీ. ఇప్పుడు నిజంగా ఈ రంగాల్లో స్కిల్స్ మెరుగుపరుచుకోవడం కోసం వేలాది మంది యువకులు ఎదురు చూస్తున్న కోర్సులే. నిజానికి మంచి ప్రయత్నం ఇది. గతంలో రమాదేవి పబ్లిక్ స్కూల్ మినహా రామోజీరావు విద్యారంగంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ యూనివర్సిటీ సాంప్రదాయ యూనివర్సిటీ కాదు కాబట్టి యూనివర్స్ అని పేరు పెట్టారా, లేక దానికి ఏమైనా తాత్వికత ఉందా అని ఇండస్ట్రీ వర్గం వాళ్ళు అడుగుతున్నారు.